నమస్కారం. సిరి సంపదలకు సౌభాగ్యానికి ప్రతిరూపం లక్ష్మీదేవి. సకల జీవరాశులకు ప్రాణాధారమైన అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటేనే మన జీవితం సుఖశాంతులతో విరాజిల్లుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీదేవి దివ్య రూపాలను, ఆమె మహిమలను మరియు అమ్మవారిని కొలిచే విధానాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోలో మీరు చూస్తున్న అద్భుతమైన లక్ష్మీ అవతారాలు మీ మనసుని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. చాలామందికి సందేహం ఉంటుంది, అమ్మవారికి వాహనం గుడ్లగూబ ఎందుకు అని. చీకటిలో కూడా స్పష్టంగా చూడగలిగే గుడ్లగూబ అజ్ఞానమనే చీకటిని చీల్చుకుని జ్ఞానమనే వెలుగువైపు వెళ్ళాలని మనకు బోధిస్తుంది. సంపద ఉన్న చోట అహంకారం రాకూడదని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఈ వాహనం సూచిస్తుంది. ఈ వీడియోలోని అద్భుతమైన దివ్యరూప దర్శనాలు అమ్మవారి దివ్యత్వాన్ని మన కళ్ళ ముందు ఉంచుతున్నాయి. అమ్మవారు 8 రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తారు. గజలక్ష్మి, ఏనుగుల సంరక్షణలో ఉండే ఈ రూపం రాజసం మరియు ఐశ్వర్యానికి ప్రతీక. ధనలక్ష్మి, బంగారు నాణేల వర్షం కురిపిస్తూ ఆర్థిక ఇబ్బందులను తొలగించే తల్లి. ధాన్యలక్ష్మి, మనకు తిండి పెట్టే అన్నపూర్ణ స్వరూపం. మనం చూస్తున్న ఈ చిత్రాల్లో అమ్మవారు ఎంతో తేజస్సుతో తన భక్తుల కష్టాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ప్రతి రూపం వెనుక ఒక అంతరార్థం ఉంది. ప్రతి చూపులో ఒక దీవెన ఉంది. ఇక ఇప్పుడు మనం ఒక పురాతన ఆలయంలో జరుగుతున్న లక్ష్మీ పూజా దృశ్యాలను చూద్దాం. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల ఘోషతో అమ్మవారికిచ్చే హారతి ఎంతటి పుణ్యఫలమో కదా. ఇక్కడ వయలిన్ విద్వాంసులు అమ్మవారికి స్వరార్చన చేస్తున్నారు. సంగీతం ఎక్కడుంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ దృశ్యాలు చూస్తుంటే మనకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చినట్లు అనిపిస్తుంది. ప్రతి శుక్రవారం ఇంట్లో దీపం వెలిగించి మహాలక్ష్మి అష్టకం పఠిస్తే ఆ తల్లి కరుణ తప్పక లభిస్తుంది. భక్తితో సమర్పించే చిన్న పువ్వుకైనా అమ్మవారు పొంగిపోతారు. మీ జీవితంలో కూడా ధన, ధాన్య, ఆరోగ్యాలు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. జై మహాలక్ష్మి.